ఆర్టీసీ కండక్టర్లను కలెక్షన్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులకు ఉన్నత అధికారులు రోజుకు 5,000 టార్గెట్ను విధిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. ఆర్టీసీ కండక్టర్లను కలెక్షన్లు కష్టాలు వెంటాడుతున్నాయి. మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారని, మరోవైపు అనేక బస్ పాసులు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఇచ్చిన లక్ష్యాన్ని ఎలా చేరుకుంటామని వారు ప్రశ్నిస్తున్నారు. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లించే నిధులను యాజమాన్యం ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని నిలదీస్తున్నారు. యాజమాన్యం సొంత నిర్ణయాలు తీసుకుంటూ సర్కారును ఆబాసుపాలు చేయడంతో పాటు కార్మికులకు మనశ్శాంతి లేకుండా చేస్తుందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ 9,500 బస్సులు ఉన్నాయి. ఇందులో 5,200 ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సులు కాగా, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. వీటి ద్వారా రోజుకు 25 లక్షల మంది ప్రయాణిస్తుంటే అందులో 11 లక్షలు మాత్రమే పురుషులు. వివిధ మార్గాలకు ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. ఒక బస్సులో 50 మంది ప్రయాణికులు ఉంటే అందులో 35 మంది మహిళలే ఉంటున్నారు. ప్రయాణిస్తున్న పురుషుల్లోనూ చాలా మంది వద్ద పాసులు ఉంటున్నాయి. దీంతో ఆర్టీసీ పెట్టిన కలెక్షన్ల లక్ష్యం ఎలా చేరుకోగలుగుతామని కండక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో తప్ప జిల్లాలో బస్సు కలెక్షన్స్ 2,500కు కూడా మించి రావడం లేదని తెలుస్తోంది. నగరంలో పురుషులు ఎక్కువగా మెట్రో రైళ్లలో వెళ్తుండగా, గ్రామాల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోల ద్వారా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కూర్చోవడానికి స్థలం లేక బస్సుల్లో ప్రయాణించడానికి పురుష ప్రయాణికులు వెనకాడుతున్నారు. ప్రైవేట్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కండక్టర్లు తీసుకువచ్చే నగదుతో పాటు మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రభుత్వం చెల్లించే నిధులను పరిగణలోకి తీసుకోవాలని ప్రభుత్వం చెప్పినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఒంటెద్దు పోకడలతో కండక్టర్లను ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వ విధానాలు అమలు చేయకుండా ఇష్టారీతిన వ్యవహరించడం మానుకోవాలి. ఉద్యోగులను వేధిస్తే మరో ఉద్యమం తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈతల వెంకన్న. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2,000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.